सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। सारेगामा पाधानीसा పాదనిషా పాదనిషా అందిస్తా అమృతం కొట్టు గురు కొట్టకుంటే చచ్చినంత ఒట్టు గురు అందిస్తా అమృతం కొట్టు గురు కొట్టకుంటే చచ్చినంత ఒట్టు గురు 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 సరిగమ పదనిషా అందిస్తా అమృతం కొట్టు గురు కొట్టకుంటే చచ్చినంత ఒట్టు గురు 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 గంగ తాగినట్టుంది రో కాసంతా చేదు తప్ప శివమెత్తిపోతుంది రో శివుడెవరు నేను తప్ప బ్రాందీ తాగిన నీకు విస్కీ తాగిన నాకు సిగ్గెందుకులే పెగ్గందుకురా తందనాల తాగు తందనాల ఊగు తందనాలాడు తాగి తందనాలాడు సరిగమ పదనిషా అందిస్తా అమృతం కొట్టు గురు కొట్టకుంటే చచ్చినంత ఒట్టు గురు 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 ఫారెన్ బ్రాందీ ఉంది అది గడగడ తాగేస్తా కార బూందీ ఉంది ఇది కరకర నమిలేస్తా అది గడగడ తాగేస్తా ఇది కరకర నమిలేస్తా కాదంటే హరహర హరహర శంభో అనిపిస్తా మిడిమిడి మేళం తడిపొడి తాళం చిందర వందర గందరగోళం మిడిమిడి మేళం తడిపొడి తాళం చిందర వందర కలిసిపో నా కళ్ళలో కరిగిపో కౌగిళ్ళలో కలిసిపో నా కళ్ళలో కరిగిపో కౌగిళ్ళలో కోరికలెదురై తొందర పెడితే బదులేమి ఇవ్వాలి అంతకు ముందే నువ్వు నేను ఒకటని చెప్పాలి కలిసిపో నా కళ్ళలో కరిగిపో కౌగిళ్ళలో
కూడా చోటే అని కౌగిలి ఒకటుంది. వలచిన వారికి వాకిలి తెరిచి స్వాగతమిస్తుంది, స్వాగతమిస్తుంది. కలిసిపో నా కళ్ళలో, కరిగిపో కౌగిళ్ళలో. అరఘడి అయినా విడువకు నన్ను, దండం పెడతాను. పెదవులు కలిపి ఏం చేయమన్నా ముద్దుగా చేస్తాను. అరఘడి అయినా విడువకు నన్ను, దండం పెడతాను. పెదవులు కలిపి ఏం చేయమన్నా ముద్దుగా చేస్తాను. ఆశకు కూడా హద్దొకటుంది, పొద్దు ఒకటుంది. ఏ ముద్దైనా గుర్తుంటేనే ముద్దుగా ఉంటుంది, ముద్దుగా ఉంటుంది. కలిసిపో నా కళ్ళలో, కరిగిపో కౌగిళ్ళలో. కోరికలెదురై తొందర పెడితే బదులేమివ్వాలి? అంతకు ముందే నువ్వు నేను ఒకటని చెప్పాలి. కలిసిపో నా కళ్ళలో, కరిగిపో కౌగిళ్ళలో. తమ్ముని కొడుకును సగపాలిమ్మనిది, అటుల ఇష్టపడవయే నీయు ఐదూళిమ్మనిరి ఐదుగురకు. ధర్మమ్ముగా నీ తోచినట్లు మనుపుము వారిన్. మామా, నీ కుమారుల సమాధాన పరచెదవు, వారితో ఏమని స్వతంత్రించెదవు. యుద్ధము వంశక్షయము కాని ఉపాయము చూడు. పాండుపుత్రులు కూడా పతితులుగారు నీ ఎడల భక్తులు, శుంఠలుగారు విద్యలం చతురులు, మంచివారు నృప సంతతికి తలలోని నాకలు. అచ్యుతునకు గూర్చువారు రణశూరులు పాండవులు. అట్టివారలు ఈ గతి అతి దీనులై అడుగగా, ఇక నేటికి సంశయింపగన్. ఆ ఆ ఆ వాసుదేవ, నీ ఎదుటనే నా కుమారుని ఒప్పింపతూచాను. నాయన దుర్యోధన, మునీశ్వరులు దేవతలు ఏ మహనీయుని దర్శనమైన చాలునని ఆకాంక్షింతురు. ఆ పరమపురుషుడు శ్రీకృష్ణుడు కార్యార్థి అయి నీ కడకు దూతగా వచ్చను.
సముచితముగా వర్తించు. నాయన పితృవాక్య పాలనము చేయుము. ఇంత విశాల రాజ్యము నీకుండగా వారికి 5 ఓళ్ళు ఇచ్చిన నీకేమి లోటు కలుగును? తల్లిదండ్రులు చెప్పవలసిన విధిగా ఉన్న పేర్మితో చెప్పినారే కాని 5 ఊళ్ళిచ్చిన చాలును లేదేని అనిచేత నిజములెండను దాయాదులు కబురంపిన నేనీదలచుట వారి కొడుకే జగుగాదే. వారేదో మహాబలవంతులని బవరమన మమ్ము చెనకగల వీరాది వీరులని మాత్రము నేను తలవంచును. అది మీరు కలనైన తలంచవలదు. సమరము చేయరే బలము చాలిన నలుగురు చూచుచుండ పెండ్లము తెరవారిచే కటకటం బడ చూచుచు ఊరకుందురే. మమతయు గొంకు మానము అవమానము సిగ్గును లేని వారి నెయ్యము తగునయ్యా. అవ్వ భూమిపతులందరూ నవ్వరటయ్యా చేసిన అదీనుగాక రాధేయుండును నేను తమ్ములును సంగ్రామంబులో నిల్వా నాకాధిసుండరు దచ్చుగాక ఎదుర చెక్యందే వృధా భ్రాంతిగాని ధర్మం బని కానకే గుదురే 12 ఏండ్లు. ధర్మం బని కానకే గుదురే 12 ఏండ్లు. తేజోబల ప్రాధాన్యంబు గలట్టి రాత కొడుకుల్ పౌరవ్య వంశాగ్రణి. నాయన పదే ప్రతాపముల ప్రసక్తి ఎందులకు? ధర్మశాస్త్ర ప్రకారము వారికి రాజ్యములో భాగం లేదని నీ వాదనే అయిన. అందుకు ఈ పేరోలగమున గల పెద్దలనందరినీ ఒప్పింపు. తల్లి, నేను విశ్వసించి అనుసరించు ధర్మము ఆత్మాభిమానము కలవారందరికీ ఆమోదయోగ్యము కానదు. రాజ్యాధికారం జ్యేష్ఠ కుమారునకు సంక్రమించునే గాని కనిష్ఠునకు కాదనట ధర్మ సమ్మతమవునుగా. మా జనకులు అంధులైన కారణమున తమ్ముడు గనుక వారి తండ్రికి రాజ్య పరిపాలనా భారము ఒప్పగించడం జరిగినది. అంత మాత్రమున వారికి నా రాజ్యమున హక్కు లభించునా? ఇది ధర్మమా? జ్యేష్ఠుని కుమారుడను నేను అంధుడను గానుగా స్వయం ప్రతాపమున సార్వభౌమత్వమును స్థాపించుకున్న దిగ్దిశాంత విశ్రాంత యశో విరాజితుడను. ఇక సంగ్రామమున ధర్మాధర్మములు కావు, జయాపజయములే గణనీయం. పగర గెలిచి తినేని ఈ జగతి నేలు కొనెదా అనుజన్ములును కొడుకులును గొలువా. శత్రువులు గెలిచిరే నీవు సపరివారం అనుభవించద నాకలోగా అనుభవము. కవ్వడి తోడి పోరితము కర్ణునకిష్టము వాని చేతనా కవ్వడి నొవ్వజేసి రణకార్యము దీర్చుట నీ మనోరథము. ఇవ్వరు సంఫలించుగద ఇర్వురి కోరిక ఎల్లరాజులు జివ్వకు బాసి సంతతము చే మనసూచెదరాలు బిడ్డలు. శాంతనవా, పెద్దలకు కారణమున ఏదో బుద్ధి విశేషము చూపినారే గాని తులారణమున పార్చులొక్కరిను కడిగించిన మాత్రమున ఏమి ప్రయోజనము? మిగిలిన 4 మాకు 4 ఊళ్ళు ఇచ్చిన చాలునని అడుగురా. అప్పుడు మరల మీరు చెప్పరా? అంతేగాక పాండుపుత్రుడు 5 మాకు శత్రువుల్ అంతేగాక
ఐదుగురు మాకు శత్రువుల్ అంతేగాక క్రీడి ఒక్కడో నచ్చిన కీడు గలదే బ్రతికియుండిన ఏ ఊరు బ్రతుకవలయు సచ్చిరే నీవు ఏ ఊరు చావవలయు కనుక రణమున నోడుదులున్న భయము నాకు లేదు. మీరు హితబోధలు చాలించి మా క్షేమమును కోరువారే అయిన సంగ్రామ వేళ చేయగల సహాయమును చేయుడని నా ప్రార్థన. మిత్రమా, నీ చర్య నాకు లజ్జాకరముగానున్నది. బ్రాహ్మణుడని గాని గురువని గాని నమస్కరించువుగాక. అనికి తోడ్పడుమంచు పారునొకని ప్రార్థింపగావచ్చునే కనకక్ష్మాధర ధీర రాణిసువు సంగ్రామాంగణం బంధు నీ అనుగు కరుణుడు చచ్చనే ఇటుల దైన్యం బంధనీకేలా ఆగనుకన్ దైన్యము చెందదో రిపులతో పెంపేది సంధింతువో ఒరే శూకపుత్ర, నేనే చచ్చితిరా. అశ్వత్థామ, ఆగ్రహించు. భారత యుద్ధ పర్వ నిర్వాహకుడు తానే కావాలనని కర్ణుడు బిళ్ళూరుతున్నాడు. అతని మనోరథమునే సాగను. సేవాధర్మము సూత ధర్మమును రాశీభూతమయ్యొప్ప వాచా వాత్సల్యము చూపే కర్ణుడిటు మాత్సర్యంబు మీకేలా రాజే వేళన్ మిము కోరునానికి నాడే పొందు పోరాడా లేదా వర్జింపుడు కర్ణు చావు వరకు ఆద్యంతము యుద్ధమును. బావా దుర్యోధన, ఆహా, హస్తినాపుర సార్వభౌమ, క్రమక్రమముగా నీ కొలువు కూటము రణకూటమవుతున్నది. సభాసదులందరూ ఉండగానే నా మాటలు కూడా కొంచెం ఆలకి. చెల్లియో చెల్లకో తమకు చేసిన యజ్ఞులు సైచిరందరు తొల్లి గతించే నేడు నన్ను దూతగా పంపిరి సంధిసేయ నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగ సంధి చేసెదో ఎల్లి రణంబు గూర్చెదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వరా. ఆహవ దోహలంబున దోర్బల గర్వ దుర్విదగ్ధులై చెలరేగుచున్నారే కాని అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు ఆ అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములనియు ఏకము కాకపోవు. కర్ణుడు ఈ కర్ణులు 10,000 అని నత్తులు సత్తులు రాజరాజా నా పలుకులు విశ్వసింపు విపన్నుల లోకులగావుము ఎల్లరన్. దుర్యోధన, అరికంఠలుంటన కళాధుర్యునులకు కుంతీపుత్రుల అనంత పరాక్రమము నిసడించి కథనమునకు కాదు దువ్వినట్టుల కాదు. జెండాపై కపిరాజు ముందు సితవాది శ్రేణియూర్చి నే దండంబుని తోలు చందనము మీద నారి సారించుచు గాంధీవంబు ధరించి ఫల్గునుడు నీ మూకం చెల్లుచున్నప్పుడు ఒక్కండును
ఒక్కండును నీ మొర ఆలకింపడు ఒక్కండును నీ మొర ఆలకింపడు కురుష్మానాథ సంధింపగల్ ఆ ఆ ఆ రాజరాజా, నీ ఉప్పు తినిన విశ్వాసముచే నిజ ప్రతాపములను నీ దురదృష్టమునకు ముడిపెట్టుకునిన అతిరథ మహారథులు గురు పితామకులు బండనమున భంగపడి కృంగిపోయినప్పుడు అక్షౌహిణులుగా నీ సేనావాకినులు రణోర్వికి బలి అయిపోయినప్పుడు సంతోషంబున సంధి సేయుదురే కురు సార్వభౌమ సంతోషంబున సంధి సేయుదురే వస్త్రం బూడ్చుచో ద్రౌపదీ కాంతం జూచిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముడు నీ పొంతన్ నీ సహజన్ము రొమ్ము రుధిరమ్ము త్రావునాడైన సంతోషంబున సంధి సేయుదురే నిశ్చింతన్ తద్గదయున్ త్వదూరు యుగమున్ ఛేదిల్చునాడే నీయున్ సంతోషంబున సంధి సేయుదురే చూడ మన పెద్దలు పాండవ పక్షము వహించుతున్నట్లుంది కనుక జాగు చేయక ముందే మనం కృష్ణుని బంధించిన లెస్స యోచన మామ కర్ణ, నీ కుమారుడు గౌరవమును పాటింపక కర్ణ శకుని దుశ్శాసనాలతో సభను వీడిపోయినాడు. అటులనా నాకు భయముగా ఉన్నది. ఏ అకార్యమునకు తలపడలేదు కదా అన్నయ్య. నిన్నిట బంధించవల్లని దుర్బుద్ధితో ఆ దుష్ట చతుష్టయము సర్వ సన్నద్ధమగుచున్నది. ఆజ్ఞ అయినచు నేను కృతవర్మయో వారి మాటమనుచు సాత్యకి ఆ దుష్టులను సంహరించు ప్రయాస మనకెందుల. ఎవరి మారణకర్తలు వారికై వేచి ఉన్నారు. తొందరపడ జనటులా, ఏమి నీ దుస్సాహసం? నీకు చేటు కాలం వచ్చినది. 10 లక్షల కర్ణులు, 10 కోట్ల శకునులు, 100 కోటి రాజరాజులు కృష్ణుని పదరేనుగురైన కదల్చగలరా? కుమారా, ఏమిటి నీవు నీ తమ్ములు కట్టగట్టుకుని సావు బుద్ధి పుట్టినదా? శ్రీకృష్ణుని సామాన్య మానవుడు అనుకుంటున్నా? బావా సుయోధన, తెలివన్న నీది. ఒక్కని చేసినన్నిచట ఉక్కడగింపదలంచినావే నేనెక్కడ బోగలాడా ఇక ఇక్కడ జిక్కితి పక్కి కైవడిన్ దక్కితి నీకు పట్టుము ఒగి దక్కకుము ఇటిటు చేరరము బల్ చక్కని ఊహ పుట్టే అనుజన్ములతో నరుదెము పార్థివా ఆ ఆ ఆ ఆ సంరంభం. శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపమును ధరించిన పుణ్యాత్ములు ఋషిసత్తములు ఆ దివ్య మంగళ తేజోరూపమును సందర్శించి ఆనందించుతున్నారు. దేవాది దేవ, నాకు దివ్య దృష్టిని కటాక్షింపు. నీ సత్య స్వరూపమును దర్శించి ధన్యుడని. భక్త, నీకిదే దృష్టిని ప్రసాదించింది. తన్నో విష్ణు ప్రచోదయాత్
సొగసుగా మృదంగ తాళము జతగూర్చి నిన్ను సొక్కజేయు ధీరుడెవ్వడు నిగమ శిరోర్థము గల్గిన నిగమ శిరోర్థము గల్గిన నిజవాక్కులతో స్వరశుద్ధముతో సొగసుగా మృదంగ తాళము జతగూర్చి నిన్ను సొక్కజేయు ధీరుడెవ్వడు మొన్న చూస్తే వాకిట్లో నిన్న రాత్రి చీకట్లో నేడు చూస్తే కౌగిట్లో షౌకులాడి షౌకు చూస్తే కొట్టింది షాకు నా మౌజు తీర ఫీజులిచ్చి చేసింది షకు మొన్న చూస్తే వాకిట్లో నిన్న రాత్రి చీకట్లో నేడు చూస్తే కౌగిట్లో ముద్దులాడి కొట్టింది షాకు ఆ షాకు నాకు సోకగానే వచ్చింది షోకు మగువ సోకు మొగలి రేకు వేసే మారకు సోకు చూసి నాకు పల్లిసే కొత్త నాజుకు కరెంటు కన్ను కొట్టమాకు కౌగిలి గింజలెట్టమాకు ఒంటరిగున్న తొంటరి ఈడు తింటుంది షాకు ఎంత తీయనిది షాకు ఎంత తీయనిది షాకు మెరుపులాగా మెరిసే నువ్వు వెళ్ళిపోమాకు మా పన్నీలా నీడలాగా మాటిపోమాకు లగ్గాలంటూ చెప్పమాకు పగ్గాలేసి ఆపమాకు లగ్గాలంటూ చెప్పమాకు పగ్గాలేసి ఆపమాకు కన్నె పిల్లను కట్టాలడిగే హక్కుంది మాకు చేత చిక్కింది షోకు చేత చిక్కింది షోకు మొన్న చూస్తే వాకిట్లో నిన్న రాత్రి చీకట్లో నేడు చూస్తే కౌగిట్లో ముద్దులాడి కొట్టింది షాకు ఆ షాకు నాకు సోకగానే వచ్చింది షోకు మొన్న చూస్తే వాకిట్లో నిన్న రాత్రి చీకట్లో నేడు చూస్తే కౌగిట్లో షౌకులాడి షౌకు చూస్తే కొట్టింది షాకు నా మౌజు తీర ఫీజులిచ్చి చేసింది షకు మొన్న చూస్తే వాకిట్లో నిన్న రాత్రి చీకట్లో
షాకు హే మగువ సోకు మొగలి రేకు వేసే మారకు సోకు చూసి నాకు పల్లిసే కొత్త నాజుకు కరెంటు కన్ను కొట్ట మాకు కౌగిలి కింద లెక్క మాకు ఒంటరిగున్న తొంటరి ఈడు తింటుంది షాకు ఎంత తీయనిది షాకు ఎంత తీయనిది షాకు మెరుపులాగా మెరిసే నువ్వు వెళ్ళిపోమాకు మా పన్నీలా నీడలాగా మాటిపోమాకు లగ్గాలంటూ చెప్పమాకు పగ్గాలేసి ఆపమాకు లగ్గాలంటూ చెప్పమాకు పగ్గాలేసి ఆపమాకు కన్న పిల్లను కట్టాలడిగే హక్కుంది మాకు చేత చిక్కింది షోకు చేత చిక్కింది షోకు మొన్న చూస్తే వాకిట్లో నిన్న రాత్రి చీకట్లో నేడు చూస్తే కోగిట్లో తోపు మొద్దులాడి కొట్టింది షాకు ఆ షాకు నాకు సోకగానే వచ్చింది షాకు ఎటులా బ్రోతువో తెలియ ఏకాంత రామయ్య ఎటులా బ్రోతువో తెలియ కటకటన చరితము కరుణ కఠోరమయ్య ఎటులా బ్రోతువో తెలియ బిందె మీద బిందె పెట్టి బయట కొంగు చుట్టబెట్టి ఆ బిందె మీద బిందె పెట్టి బయట కొంగు చుట్టబెట్టి ఎడమ చేయి ఎత్తి పట్టిందోయ్ కిల్లాడి పిల్ల పడుచుదనం పంటకొచ్చిందోయ్ కిల్లాడి పిల్ల పడుచుదనం పంటకొచ్చిందోయ్ బిందె మీద బిందె పెట్టి బయట కొంగు చుట్టబెట్టి ఆహా బిందె మీద బిందె పెట్టి బయట కొంగు చుట్టబెట్టి కుడి చేయి ఊపుకొచ్చిందోయ్ ఇల్లాడేకున్న గోప కాస్త గొయ్యమంటుందోయ్ ఇల్లాడేకున్న గోప కాస్త గొయ్యమంటుందోయ్ పుల్లి పొరాగళ్ళ చీర ఒంటి కంటుకున్నది ఒంటి మెరుపు జిగేల్మని కంటికొచ్చి తగిలింది వెంటపడే కుర్రాడికి వేడెక్కిపోయింది వెంటపడే కుర్రాడికి వేడెక్కిపోయింది ఆ వేడి చూపు తగిలి తడి కాస్తారింది కోక తడి కాస్తారింది ఆ బిందె మీద బిందె పెట్టి బయట కొంగు చుట్టబెట్టి ఆ బిందె మీద బిందె పెట్టి బయట కొంగు చుట్టబెట్టి కుడి చేయి ఊపుకొచ్చిందోయ్ ఇల్లాడేకున్న గోప కాస్త గొయ్యమంటుందోయ్ ఇల్లాడేకున్న గోప కాస్త గొయ్యమంటుందోయ్ ఇంటి దాకా వస్తావు
ఇంటిలోకి రానిచ్చి చూడు, నిన్ను ఇంటి దాన్ని చెయ్యకుంటే అమ్మ తోడు. బిందె మీద బిందె పెట్టి బయట కొంగు చుట్టబెట్టి, బిందె మీద బిందె పెట్టి బయట కొంగు చుట్టబెట్టి, ఎడమ చేయి ఎత్తి పట్టిందోయ్, కిల్లాడి పిల్ల పడుచుదనం పంటకొచ్చిందోయ్, కిల్లాడి పిల్ల పడుచుదనం పంటకొచ్చిందో. గుమ్మడమ్మ గుమ్మడు గోపాల కృష్ణుడు, ఉంటే కృష్ణుడే గారి కోకలెత్తుకెళ్ళడు. ఎత్తికెళ్ళిన పాపం ఏం చేసుకుంటాడు, ఎత్తికెళ్ళిన పాపం ఏం చేసుకుంటాడు. అత్తాని పిల్లదని నీ అమ్మకే ఇస్తాడు, నీ అమ్మకే ఇస్తాడు. అయ్యో బిందె మీద బిందె పెట్టి బయట కొంగు చుట్టబెట్టి, బిందె మీద బిందె పెట్టి బయట కొంగు చుట్టబెట్టి, కుడి చేయి ఊపుకొచ్చిందోయ్, కిల్లాడి గున్న గోప కాస్త గుయ్యమంటుందో, కిల్లాడి పిల్ల పడుచుదనం పంటకొచ్చిందో. కిల్లాడి గున్న గోప కాస్త గుయ్యమంటుందో. కన్నులు రెండు పెదవులు రెండు చెంపలు రెండు చేతులు రెండు
సాగరునిపై గోదారికి ఎన్నెన్ని పరుగులో ఆ సాగర సంగమానికి ఎంత వలపో సాగరునిపై గోదారికి ఎన్నెన్ని పరుగులో ఆ సాగర సంగమానికి కరమందించునా ఎంత వలపో సాగరునిపై గోదారికి ఎన్నెన్ని పరుగులో ఆ సాగర సంగమానికి ఉన్నాయి తనలో ఎన్నెన్నో సీరులు దాగున్నాయి తనలో ఏవేవో కోరికలు ఉన్నాయి తనలో ఎన్నెన్నో సీరులు దాగున్నాయి తనలో ఏవేవో కోరికలు అందుకే ఆ కడలికి అంతటి కలవరం అందుకే ఆ కడలికి అంతటి కలవరం అది కోరుకుంటుంది ఆనది సంగమం గోదావరి సంగమం ఎంత వలపో సాగరునిపై గోదారికి ఎన్నెన్ని మనుములు సాగర సంగమానికి చినుకుల మేళం తడిపొడి తపనల తాళం చిటపట చినుకుల మేళం తడిపొడి తపనల తాళం జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం అందమైన అనుభవాలకు ఇదే ఆది తాళం చిటపట చినుకుల మేళం తడిపొడి తపనల తాళం చిటపట చినుకుల మేళం తడిపొడి తపనల తాళం జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం అందమైన అనుభవాలకు
చిటపట చినుకుల మేళం తడిపొడి తపనల తాళం వాన చినుకు కాటేస్తే వయసు నిన్ను వాటేస్తే వలపుటేరు పోటొస్తే వరద గట్లు తెగుతుంటే ముద్ద ముద్దగా తడిసి ముద్దు ముద్దుగా కలిసి ముద్ద ముద్దగా తడిసి ముద్దు ముద్దుగా కలిసి ఇద్దరమా వెచ్చదనం ఇచ్చి పుచ్చుకుంటుంటే తాతాలో చిటపట చినుకుల మేళం తడిపొడి తపనల తాళం చిటపట చినుకుల మేళం తడిపొడి తపనల తాళం వడగళ్ళ వానలో వడగాలి దెబ్బలు మనసున్న కళ్ళకే మసకేసే మబ్బులు బిగిసే కౌగిళ్ళలో ఒకటే తప్పిప్పులు వయసున్న వాళ్ళకే వల్ల మాలిన జబ్బులు చిటపట చినుకుల మేళం తడిపొడి తపనల తాళం చిటపట చినుకుల మేళం తడిపొడి తపనల తాళం చలి మంటై సెగ పెడుతుంటే చెలిదంటై సగమవుతుంటే మన కోసం ప్రతి మాసం మాఘమాసమైపోతుంటే మన ఇద్దరి మధ్యన ఏదో హద్దు వద్దు వద్దంటుంటే ఈ వద్దుకు అర్థం మారి మన హద్దులు రద్దవుతుంటే తహలో చిటపట చినుకుల మేళం తడిపొడి తపనల తాళం చిటపట చినుకుల మేళం తడిపొడి తపనల తాళం